Welcome to Lapakshi Fix It. Today we discuss Hindu editorial. సో ఈ రోజు ఎడిటోరియల్ మనం హెడ్డింగ్ చూద్దాం. క్విట్ స్టాలింగ్ అన్నాడు. అక్కడ మీనింగ్ వచ్చి క్విట్ స్టాలింగ్ అంటే స్టాప్ డిలే అని. సో దీని మీనింగ్ వచ్చి క్విట్ స్టాలింగ్ అనేది ఒక ఇడియం గా తీసుకుంటే మీనింగ్ వచ్చి స్టాప్ డిలే. మనం ఎక్కువగా డిలే ఇంగ్లీష్లో ఏమంటామంటే డిలే నౌన్ గా చెప్పాలనుకోండి ప్రోక్రాస్టినేషన్ అంటాం. మనకు దీన్నే లింగర్ అంటాం, లేదంటే లాయిటర్ అంటాం. అంటే బాగా డిలే అయిపోతుంది అనే సెన్స్ కోసం వాడతాం. ఇక్కడ క్విట్ స్టాలింగ్ అంటే స్టాప్ డిలే, అంటే డిలే ఆపేయండి అంటే ఏ సెన్స్ ఇది? పాజిటివ్ సెన్స్, అంటే లేట్ చేయకండి అని చెప్తున్నాడు. ఆన్ అలంద్ రాహుల్ గాంధీస్ ప్రెస్ మీట్ ద ఈసీఐస్ రెస్పాన్స్ అనమాట. ఈసీఐ రెస్పాన్స్ ఇస్తుంది రాహుల్ గాంధీ యొక్క ప్రెస్ మీట్ మీద మాట్లాడుతున్నప్పుడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాస్ట్ ఎయిడ్. ఇక్కడ ఎయిడ్ అంటే మీకు తెలుసు, మనకు దీన్నే హెల్ప్ అంటాం, లేదంటే సక్కర్ అంటాం, ముఖ్యంగా ఎబెట్ అంటాం. ఎయిడ్ అంటే అసిస్ట్ అనమాట. ఎక్కడ హెల్ప్ చేస్తుంది? ఇన్ టేకింగ్ ఫార్వర్డ్ ద ప్రోబ్ ఆన్ ఆనంద్ ఎలక్టోరల్ రోల్ ఫ్రాడ్ అన్నాడు. ఇక్కడ ప్రోబ్ అన్నాడు. ఇక్కడ ప్రోబ్ అంటే మీనింగ్ వచ్చి ఇన్వెస్టిగేషన్. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. అలంద్ ఎలక్టోరల్ ఫ్రాడ్, ఇక్కడ నది కూడా ఫ్రాడ్ అంటే మనకు తెలిసిన వాడు చీటింగ్, మోసము. ఎక్కువ దీన్ని మనం డిసెప్షన్ అంటాము, లేదంటే డిసీట్ అంటాం. సో ఇవన్నీ అనమాట. సో ఇది కూడా ఒక రీసెంట్ టాపిక్, ఇది ఒక హాట్ టాపిక్ గా చెప్పొచ్చు, మనం ఒక బర్నింగ్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని మీద ప్రజెంట్ పబ్లిక్ లో నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. నెగిటివ్ ఒపీనియన్ అనేది ఏర్పడుతుంది. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. మనం రీసెంట్ గా చూస్తే బీహార్లో ఏం చేసిన ఎలక్షన్ కమిషన్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి ఆర్డర్ ఇచ్చింది. అంటే బీహార్లో చాలా మంది ఓట్లను కోల్పోయారు. అంటే కొంతమంది జెన్యూన్ ఓటర్స్ తమ ఓటు హక్కును కోల్పోవడం అనేది చాలా మనకి బాధ కలిగించే విషయంగా చెప్పొచ్చు. ఎస్ఐఆర్ మీకు తెలుసు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఇచ్చింది. అంటే ఏదో ఒక మిస్టేక్ జరిగింది కాబట్టే దాన్ని ఆపాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్లో ఎస్ఐఆర్ ని ఏం చేసింది అనమాట, ఇంప్లిమెంట్ చేసింది. అక్కడ ఇంకో మాట చెప్పింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఏమని అనమాట, ఈ ఎస్ఐఆర్ ని దేశమంతా అప్లై చేస్తాం అని కూడా చెప్తుంది. అంటే దేశమంతా ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, మేము దాన్ని మనం ఇక్కడ రెక్టిఫై చేస్తామని చెప్పి చెప్తుంది అనమాట ఈసీ ఎలక్షన్ కమిషన్. సో ఇది ఇక్కడ అయితే రీసెంట్ గానే మన కర్ణాటకలో కాన్స్టిట్యున్సీ ఉందన్నమాట. దాని పేరే ఆలంద్. సో ఇక్కడ ఆలంద్ కాన్స్టిట్యున్సీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఓకేనా, ఎలక్షన్స్ ముందు అక్కడ చాలా మంది తమ ఓటు హక్కును కోల్పోయారు. ఓటు హక్కు ఎందుకు కోల్పోయారు అంటే ఎలక్షన్ కమిషన్ మనకి ఫామ్ 7 అని ఒకటి తీసుకొచ్చింది. ఫామ్ 7 అని తీసుకొచ్చింది. ఈ ఫామ్ 7 ఏం చేస్తుందంటే, సపోజ్ ఒక ప్రాంతంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అక్కడ వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళ ఓటు హక్కును తీసేయచ్చు. ఏదైనా కొంతమంది మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మోడిఫై చేసుకోవచ్చు. ఇలా అంటే ఇక్కడ వాటర్ లిస్ట్ ని అప్డేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అనమాట, ఫామ్ 7 ని తీసుకొచ్చింది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు కొంతమంది రాంగ్ గా, అంటే కొంతమంది కావాలని చెప్పి వేరే వాళ్ళ ఓట్లని తొలగించేస్తున్నారు. ఇదేమో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆలంద్ నియోజకవర్గంలో ఫామ్ 7 వాడి 6,000 మంది ఓట్లు, అంటే 6,000 ఓట్లని సో మిస్యూజ్ చేసే ఒక ప్లాన్ జరిగింది. ఇక్కడ మనకి మంచి విషయం ఏంటంటే ఈ విషయం తెలిసిందనమాట ఎవరికి, ఎలక్షన్ కమిషన్ కి. సో లక్కీగా ఈ 6,000 ఓట్లని కాపాడింది అనమాట. అంటే నష్టం జరగకుండా దాన్ని వెంటనే ఆపగలిగింది అనమాట. అయితే ఇప్పుడు ఎవరు అసలు ఈ ఓట్లని తొలగించాలి అనుకున్నారు, ఎవరా పర్సన్స్ అంటే, సపోజ్ అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళ లేదా వేరే ఎవరైనా చేశారని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అక్కడ ఒక ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసింది అక్కడ కర్ణాటక సిఐడి అక్కడ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసింది. అయితే ఇదంతా కూడా అప్లికేషన్స్ చేసింది ఎక్కడి నుంచి, త్రూ ఆన్లైన్ కాబట్టి అక్కడ వాళ్ళు అడిగారు అనమాట. ఏమని అడిగారు అనమాట వాళ్ళు అంటే,
మాకు డేటా కావాలి, టెక్నికల్ డేటా కావాలి, అంటే ఐపీ అడ్రస్లు ఇవన్నీ మాకు కావాలి సో అని అడిగితే ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇవ్వట్లేదు అనమాట. ఇక్కడ మనకి ఇవ్వట్లేదు, ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి సబ్మిట్ చేయట్లా, ఎవరికి? సిఐడికి. ఇది కొంత నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసిందంట ఎవరి మీద అనమాట? మన ఎలక్షన్ కమిషన్ మీద. అయితే ఇంత ముందు ఇలాగే ఒక చోట ఇలాగే జరిగితే అక్కడ సరైన ప్రూఫ్ చూపించలేపారు అనమాట రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ అక్కడ ఆరోపణలు చేశారనమాట వేరే కాన్స్టిట్యున్సీలో. అప్పుడు అతను అక్కడ ఏంటంటే ఆధారాలు చూపించలేపారు అనమాట. సో ఆధారాలు చూపించలేపారు కాబట్టి అక్కడ అది నెగిటివ్ గా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ కూడా అదే అంటుంది ఎలక్షన్ కమిషన్, మీ దగ్గర ఆధారాలు లేవు అని చెప్తుంది అనమాట. చెప్తుంటే ఇక్కడ జనాలు కొంత నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. సో పబ్లిక్ లో ఎలక్షన్ కమిషన్ అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ అన్నది అక్కడ వచ్చేసింది. సో ఓట్లు మిస్ అవ్వడం, రీసెంట్ గా బీహార్ ఇవన్నీ ఇష్యూస్ వల్ల కొంత క్రెడిబిలిటీ మిస్ అవుతుంది అనమాట. ఎవరి పరంగా? ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ అంటే దానికి ఒక మంచి ఒక సంస్థ కాబట్టి నమ్మకం కోల్పోతున్నారు జనం. ముఖ్యంగా ఫ్రాడ్స్ జరిగిపోతున్నాయి అనే ఫీలింగ్ అనేది ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ సిఐడి వాళ్ళు ఏమో అడుగుతుంటే ఇక్కడ ఇవ్వట్లేదు అనమాట. సో దీనివల్ల ఇక్కడ ఇష్యూ అవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీంట్లో కొంచెం మార్పులు తీసుకురావాలి. మనకి ఎలక్షన్ ప్రాసెస్ అంటే అది చాలా ఇండియాకి ఒక హార్ట్ లాంటిది కాబట్టి దాని మీద ఎలిగేషన్స్ లేకుండా చూసుకోవాలని చెప్తుంటే ఒక పక్కన ఎలక్షన్ కమిషన్ అంటుంది అనమాట, మేము ఎస్ఐఆర్ ని తీసుకొచ్చాం కదా, ఇది ఎస్ఐఆర్ ని తీసుకొచ్చింది దానికోసం, ఫ్రాడ్స్ ఏమి జరగకుండా చేయడం కోసం. ఒక పక్కేమో రాహుల్ గాంధీ గారు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద బాగా సో నెగిటివ్గా ఉన్నారు అనమాట. ఆయన కూడా అస్తమానం దాని మీద క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఎవరిని? ఎలక్షన్ కమిషన్. ఆయన డేటాని పదే చెప్పడం, ఎక్కువగా మీటింగ్స్ పెట్టి చెప్పడం ఇలా చేస్తారనమాట. సో అందరూ చెప్పేది ఒకటే, ఏం చెప్తారనమాట? ఎలక్షన్స్ అనేవి ఫెయిర్ గా జరగాలి, ఫెయిర్ అండ్ ఫ్రీ అంటే న్యాయబద్ధంగా జరగాలి, విత్ ఫ్రీడమ్ గా జరగాలి. సో ఇలాంటి వాటిని అరికట్టాలని చెప్పి చెబుతున్నారు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అయ్యి ఎలాంటి మిస్టేక్స్ అనేవి జరగకుండా చూసుకోవాలి. ఇలా చూస్తే రేపొద్దున్న ఇలాగే ఉంటే అందరికి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. రూలింగ్ పార్టీకి ఫేవర్ గా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఫీలింగ్ ప్రజల్లో ఏర్పడుతుంది. ప్రజలు విశ్వాసం కోల్పోతారు. ఆటోమేటిక్గా డెమోక్రసీకి మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా ఏంటనమాట, ఎలా ఉండాలన్నమాట, ఇద్దరు పరంగా ఈక్వల్ గా ఉండాలి, అంతేగాని ఒక పార్టీకి బయాసిడ్ గా ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రజెంట్ టాపిక్ వచ్చి అలంద్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ జరిగిన మిస్టేక్స్ ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఒక డౌట్ వస్తుంది అనమాట, ఎలక్షన్ కమిషన్ ఎందుకని ఆ టెక్నికల్ డేటాను ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ డెస్టినేషన్ డివైజెస్ కానీ డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్ కానీ ఇవన్నీ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి క్వశ్చన్ రైజ్ చేస్తుంటే వాటిని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు, కొట్టి పడేస్తున్నారు, ఏమీ లేదని చెప్తుంది అనమాట. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చే డేటా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ ఐపీ అడ్రస్లు అవి లేకపోతే మన ఇక్కడ ఫ్రాడ్ చేసిన వారు పట్టుకోవడం చాలా కష్టం అనమాట. అని అక్కడ కంపేర్ చేశాడు. గట్టి మామూలు సూదిని పట్టుకోవడం అంత కష్టం అనమాట. అంటే అది సాధ్యమయ్యే పని కాదు అని చెప్తున్నాడు. అంత ఈజీ అయితే కాదనమాట, చాలా కష్టమైపోతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా సిఐడికి కావలసిన ఆ డేటా మొత్తం ప్రొవైడ్ చేస్తే అప్పుడు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. దానివల్ల ఈ 6,000 ఓట్లు ఎవరైతే తొలగించాలనుకున్నారో ఆ ఫ్రాడ్ స్టార్స్ అనే వాళ్ళు దొరుకుతారు. దానివల్ల ప్రజలు కొంత అలర్ట్ అవుతారు అని చెప్తున్నారు అనమాట. అలాగే ఈ ఫామ్ 7 కూడా కొంత నెగిటివ్, అంటే మీ ఓటు హక్కుని ఎవరు తొలగించేస్తున్నారు, ఇది పద్ధతి కాదని చెప్తున్నాడు. దీనికి ఏమన్నా సొల్యూషన్స్ ఉంటే బాగుంటుంది అనమాట అని చెప్తున్నారు అనమాట. దీని మీద కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది. సో రీసెంట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కొంత నెగిటివిటీ పెరిగిపోతుంది. పబ్లిక్ లో అయితే మాత్రం ఈ విషయం వచ్చింది, మనం చూస్తున్నాము. బీహార్లో అలాగే జరిగింది. చాలా మంది ఎక్కువ మంది చనిపోయినట్టు, తర్వాత చాలా మంది అమ్మాయిల గురించి అంటే చాలా మంది విమెన్ కి పెళ్ళి వెళ్ళిపోయారు, వాళ్ళ ఓట్లు తీసేయడం, చాలా మంది చనిపోయారు అని చెప్పడం, అలా చాలా నెగిటివిటీ వచ్చిందనమాట. సేమ్ ఇక్కడ అదే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. సో రూలింగ్ పార్టీకి ఏమైనా ఫేవరబుల్ గా ఉందా ఎలక్షన్ కమిషన్ అనే భావాన్ని ఇక్కడ రాహుల్ గాంధీ గారు వ్యక్తపరుస్తున్నారు. రాహుల్ గాంధీ గారు అసలు ఈ మధ్య ఎక్కువ రీసెంట్ గా చూస్తున్నాం, ఓట్ చోరీ అని చెప్పి అస్తమానం దీని మీద మీటింగ్స్ పెట్టడం, లేదా మనకు మీడియా ముందు రావడం చూస్తున్నాం. సో ఇదొక హాట్ టాపిక్ అనమాట, బర్నింగ్ టాపిక్. సో మీరు ఏం చేస్తారంటే ఇలాంటివి మనకి ఎగ్జామ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ గాను, తర్వాత క్లోజ్ టెస్ట్ గాను, జంబుల్ సెంటెన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలాంటివి వస్తాయి.
సో మీకు ఒక మనకు ఐడియా ఉందనుకోండి, మ్యాటర్ అంతా కూడా మీరు ఈజీగా చేయొచ్చు విత్ ఎ సెకండ్ థాట్ అనమాట. చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, ఇలా ఉంది ఇక్కడ ఎలక్షన్ కమిషన్, రాహుల్ గాంధీ నెగిటివ్గా చెప్తున్నారు, డేటా ఇవ్వట్లేదు, సిఐడి అడిగింది ఇవ్వట్లేదు, ఎంక్వైరీ ముందుకెళ్ళట్లేదు, ఇలా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మీరు అక్కడ టైం వేస్ట్ చేయకుండా పదే పదే చదవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఆ పాసేజ్ అండ్ క్లోజ్ టెస్ట్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఇవన్నీ మనం సింపుల్గా నోట్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మన దీంట్లో వచ్చే వొకాబులరీ కానీ, దీంట్లో వచ్చే కాంటెక్స్చువల్ మీనింగ్స్ కానీ, ఫ్రేజల్ వెర్బ్స్ కానీ, ఇడియమ్స్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్విట్ స్టాలింగ్ అన్నాడు, అదొక ఇడియం అనమాట. క్విట్ స్టాలింగ్ అంటే స్టాప్ డిలే. డిలే అంటే నెగిటివ్ మీనింగ్, స్టాప్ ఆల్సో నెగిటివ్ మీనింగ్, టోటల్గా ఏ సెన్స్ అనమాట పాజిటివ్. అంటే డిలేని ఆపేయండి అంటే డిలే చేయొద్దు. ఇక్కడైనా సరే కొంచెం మీరు ఫాస్ట్గా ముందుకెళ్ళండి. పబ్లిక్లో కన్సర్న్స్, డౌట్స్ రైజ్ చేయకుండా మీరు దాన్ని సాల్వ్ చేయాలి. అప్పుడే మీకు మీ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది ప్రజల్లో అని చెప్తున్నాడు అనమాట. ఇది ఈరోజు మనం చెప్పుకునే హిందూ ఎడిటోరియల్. చాలా చాలా యూస్ఫుల్, ప్రజెంట్ ఒక బర్నింగ్ ఇష్యూ, చాలా మంచి టాపిక్. మనం వీటినే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో కాబట్టి నోట్స్ దగ్గర పెట్టుకొని, ఓకే, డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ చూస్తూ క్లాస్ని వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. వొకాబులరీ కూడా బాగా నోట్ చేసుకోండి, ఎప్పటికప్పుడు రాసుకొని డైలీ ఫాలో అవ్వండి, బాగా చదవండి, ఏది కూడా స్కిప్ చేయొద్దు. ఓకే, అందరూ మ్యాక్సిమం ఒకటే చెప్తారు, మనం అయితే ఇక్కడ 2 చెప్తున్నాం అనమాట, హిందూ ఎడిటోరియల్స్. సో నాకు తెలిసి వన్ అండ్ ఓన్లీ ఛానల్ అనమాట 2 చెప్పే ఇంగ్లీష్ హిందూ పేపర్ చెప్పే యూట్యూబ్ ఛానల్. సో కాబట్టి దీన్ని మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ చూద్దాం. ఈన్ ఎట్ అనదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నాడు. అంటే ఇప్పటికే చాలా జరిగిన కాన్ఫరెన్స్లు, ఇప్పుడు వేరే కాన్ఫరెన్స్ అంట. కాన్ఫరెన్స్ అంటే ఒక మీటింగ్ అని చెప్పొచ్చు. కాన్ఫరెన్స్ అటు చూడండి, కాన్ఫరెన్స్ అన్నాడు, మీటింగ్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే కాన్క్లేవ్ అంటాం, అంటే ఒక మీటింగ్ అని చెప్పొచ్చు. మనకు దీన్నే సమ్మిట్ అంటాం కదా. సమ్మిట్ అన్నా, కాన్క్లేవ్ అన్నా, మీటింగ్ అన్నా, అప్పుడప్పుడు దీన్నే బ్రీఫింగ్ అంటాడు. ఒకసారి ఎగ్జామ్లో బ్రీఫింగ్ అని ఇస్తాడు, బ్రీఫింగ్ అన్న కూడా కాన్ఫరెన్స్. సో కాంగ్రెస్ లీడర్ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ రాహుల్ గాంధీ లెవెల్డ్ సీరియస్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో మనం చూసాం ఆల్రెడీ. సో అక్కడ చూస్తే అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్న రాహుల్ గాంధీ గారు అక్కడ కొన్ని ఎలిగేషన్స్ చేశారు అన్నాడు. ఎలిగేషన్స్, ఆ పదం బాగాలేదు, ALLEGATION. ఎలిగేషన్స్ అంటే మీనింగ్ వచ్చి ఆరోపణలు. మనకు దీన్నే చార్జెస్ అంటాము, ఇంకా బెటర్ వచ్చి ఎక్యూజేషన్ అంటాము, లేదంటే సో ఆరోపణలు కాబట్టి చార్జెస్, ఎక్యూజేషన్స్ అంటాడు. దీన్ని మనం కన్విక్షన్ అంటాము. కన్విక్షన్ అంటే అక్కడ ఆరోపణ చేస్తున్నారు అనమాట, ఆరోపించడం అంటే నెగిటివ్ గా కమెంట్ చేస్తున్నారు. ఎలిగేషన్స్ అంటున్నాడు. అక్కడ లెవెల్ ఎలిగేషన్స్ అన్నాడా. లెవెల్ అనే వర్డ్ వెర్బ్ గా తీసుకుంటే ఆరోపించుట, ఎక్యూజ్. మనకు దీన్నే ఎలీస్, ఇంకా సింపుల్ కావాలంటే కన్విక్ట్ అంటాము. మనకు దీన్ని ఇండిక్ట్ అంటాం. ఇండిక్ట్ అన్న కూడా సేమ్ మీనింగ్ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎక్యూజ్ చేయడం. ఇక్కడ లెవెల్ అంటే నెగిటివ్ సెన్స్, బాగా గుర్తుపెట్టుకోండి. లెవెల్ వెర్బ్గా వాడితే మీనింగ్ వచ్చి ఆరోపణ, ఆరోపించుట, ఎక్యూజ్. సో సీరియస్ ఎలిగేషన్స్ అంటే అగైన్స్ట్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎలక్షన్ కమిషన్ మీదను, తర్వాత తన యొక్క కమిషనర్ ఉంటారు కదా చీఫ్, ఆయన మీద కూడా ఎలిగేషన్ చేస్తున్నారు. అక్కడ సీరియస్ ఎలిగేషన్స్ అన్నాడు. మనకు చూస్తున్నాం, సీరియస్ అంటే సివియర్ గా చెప్పొచ్చు. మనకు దీన్నే స్టార్క్ అంటున్నాం. ఈ మధ్యకాలంలో ఓ మీనింగ్ వచ్చి స్టీప్ అంటున్నాం. మనం రీసెంట్ చూసాం, స్టీప్ అంటున్నాం, సీరియస్ అంటున్నాం, లేదంటే దీన్నే గ్రేవ్ అంటున్నాం, ఇంకా కావాలంటే బిట్టర్ అంటున్నాం, బిట్టర్. దీన్నే ఎసబిక్ అంటాము, యాక్రిడ్ అంటాము, పంజెంట్ అంటాము. ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్ అనమాట. చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేస్తున్నారంట, సివియర్ గా మాట్లాడుతున్నారంట, ఎలిగేషన్ చాలా దారుణంగా ఉన్న తెలుగులో అంటాం.
ఘాటు విమర్శలు అంటాం. అంటే విమర్శ కొంచెం మన పవర్ఫుల్గా ఉందని మీనింగ్ ఇస్తున్నాడు. ఘాటు విమర్శలు చేస్తున్నారంట. ఎవరనమాట? రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీదను, తర్వాత ఏమో కమిషనర్ మీద. హీ అక్యూజ్ ఈసీఏ ఆఫ్ ఇన్యాక్షన్ ఇన్ ఏ కేస్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ ఎలక్టోరల్ రోల్స్ అంటున్నాడు. హీ అక్యూజ్, ఇదే వర్డ్, హీ అక్యూజ్. సో హీ అక్యూజ్ అంటే హీ ఎలిజ్డ్, ఆరోపిస్తున్నారు. ఏమనంట? ద ఈసీఏ ఆఫ్ ఇన్యాక్షన్. ఈసీఏ ఏం చేస్తుంది అనమాట? ఇన్యాక్షన్ చేస్తున్నాడు. ఇన్యాక్షన్, ఇన్యాక్షన్ నౌన్ గా తీసుకోండి. ఇన్యాక్షన్ అంటే మీనింగ్ వచ్చి ఇన్యాక్టివిటీ, అంటే ఏమీ లేదు. తెలుగులో మనం మాట అంటాం స్తబ్దత అంటాం. స్తబ్దత అంటే వాళ్ళు అక్కడ రియాక్ట్ అవ్వరు అనమాట. మన ఎక్కువ దీన్నే సింపుల్ గా ద బెటర్ వర్డ్ వచ్చి ఎపాతి అని తీసుకోండి, లేదంటే ఇండిఫరెన్స్ అనమాట. సో ఎపాతి అంటే ఒక మీనింగ్ వచ్చి లేజినెస్ మనం తీసుకోవచ్చు, అంటే ఇక్కడ పట్టించుకోవట్లేదు. సింపుల్ చెప్పాలంటే నెగ్లిజెన్స్ అని చెప్పొచ్చు. చెప్పిన చేద్దాం చూద్దాం అంటారు కొంతమంది, ఆ బ్యాచ్ అనమాట. ఇది లేజినెస్ ని చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఇన్యాక్షన్, ఒక యాక్షన్ తీసుకోవట్లేదు అనమాట, ముందుకు వెళ్ళట్లేదు, దాని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా ఆరోపణ రాగానే, కానీ ఇక్కడ చేయట్లేదంట. ఎవరనమాట? ఇన్యాక్షన్ ఇన్ ఏ కేస్ ఆఫ్ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్, అక్కడ ఒక ఫ్రాడ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. మనకు బయటకు తెలుస్తుంది కూడా ఫ్రాడ్. ఇక్కడ ఫ్రాడ్ అంటే మోసము, డిసెప్షన్. స్పెల్లింగ్ వచ్చి DECEPTION. సింపుల్ చెప్పాలంటే డిసీట్ అని, లేదంటే బెస్ట్ వర్డ్ వచ్చి చీటింగ్. మనం ఎక్కువ చూస్తాము చీటింగ్. ఫ్రాడ్ ఉన్న తెలుస్తుందంట, కానీ అక్కడ మనకి ఎలక్షన్ కమిషన్ అనేది మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇన్వాల్వింగ్ ఎలక్టోరల్ రోల్స్ అన్నాడు. అక్కడ ఎలక్టోరల్ రోల్ అంటే, అక్కడ రోల్ అంటే మీనింగ్ వచ్చి రిజిస్టర్. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది కదా, మనం చూస్తాం. మన చిన్నప్పుడు స్కూల్లో అంటాం అటెండెన్స్ రిజిస్టర్, దాంట్లో మొత్తం నేమ్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ రిజిస్టర్. ఇక్కడ రోల్ అంటే ఒక రిజిస్టర్ అనమాట. సో ఇన్ ద రోల్స్ ఇన్ ద అలంద్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద రన్ అప్ టు ద 2023 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్. అక్కడ ఆన్సర్ రన్ అప్ అన్నాడు. అక్కడ రన్ అప్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ నౌన్ గా చెప్పండి అప్రోచ్. అక్కడ రన్ అప్ అంటే మీనింగ్ వచ్చి అప్రోచ్ అంటే ఆ వేలో అనమాట. అంటే ఆ వేలో అంటే 23 ఎలక్షన్స్కి వెళ్ళే ఆ అప్రోచ్ లో, అంటే ఆ వేలో వీళ్ళకి తెలిసిందనమాట అక్కడ ఏదో ఫ్రాడ్ జరిగిందని చెప్పి వీళ్ళకి అర్థమైందనమాట. ఎందుకంటే అక్కడ చాలా మంది ఓట్లని కొంతమంది కావాలని తీసేసే ప్రాసెస్ జరిగింది, ఎవరో కుట్ర చేశారనమాట. దాన్ని అక్కడ చెప్తున్నాడు. ఎక్కడికి ఎందుకంటే ద స్టేట్ ఇన్ కర్ణాటక, కర్ణాటక రాష్ట్రంలో జరిగింది 2023 కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్. While his allegations in an earlier press conference on electoral roll inconsistencies in the Mahadevapura constituency in Karnataka did not really add up to the definite existence of to ploy to aid a particular party. His accusations on Alandar, a smoking gun, that attempts were made at manipulations. సో ఇంత ముందు కూడా ఇలాగే రాహుల్ గాంధీ దీని మీద ఇలాగే ఒకసారి దీని ముందు ఇంతకన్నా ముందు ఒకసారి ఇలాగే ఆరోపణలు చేశారంట. అది కూడా మహదేవపుర అనే కాన్స్టిట్యుయెన్సీ మీద. సో చూద్దాం అది కూడా. While his allegations in an earlier press conference on electoral roll inconsistencies అన్నాడు. ఇన్కన్సిస్టెన్సీస్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి ఇర్రెగ్యులారిటీ, అంటే దాంట్లో ఏదో తప్పు జరిగింది, అంటే ఏదో భిన్నంగా ఉంది. ఆడిటీ, ఇంకా మనం ఏం చెప్పాలంటే ఇన్స్టెబిలిటీ అని మనం చెప్పొచ్చు. మనం దీన్నే సింపుల్ గా ఇంకేం చెప్తామంటే అబరేషన్ అని కూడా మనం రాసుకుంటుంటాము, ఇంకా ఎనామలీ అని రాస్తుంటాము. అంటే కొంతమంది అక్కడ ఎనామలీస్ కి పాల్పడ్డారు, అంటే ఏదో డీవియేషన్స్ జరిగాయి అని చెప్పి అక్కడ కొంతమంది ఆరోపణించారనమాట. దానికి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీటింగ్ పెట్టి దాంట్లో చెప్పారంట. ఇన్ ద మహదేవపుర కాన్స్టిట్యుయెన్సీ ఇన్ కర్ణాటక డిడ్ నాట్ రియల్లీ యాడ్ అప్ టు ద డెఫినెట్ ఎగ్జిస్టెన్స్ అన్నాడు. యాడప్ అన్నాడు. యాడప్ అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్, కానీ ఆ చెప్పిదానికి ఒక ఇంక్రీజ్ అంటే ఒక బలం దొరకలేదు. డెఫినెట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ ప్లాయ్, డెఫినైట్ ఎగ్జిస్టెన్స్
అక్కడ ఎగ్జిస్టెన్స్ అంటే మీనింగ్ వచ్చి అక్కడ సర్వైవల్ అని కాదు, ఇక్కడ మీనింగ్ వచ్చి ఫ్యాక్ట్ అని చెప్పొచ్చు. ఏ ఫ్యాక్ట్ అనమాట అంటే ప్లాయ్ అన్నాడు, అక్కడ PLOY ప్లాయ్ అన్నాడు. ప్లాయ్ అంటే ప్లాట్ అని, ప్లాట్ అంటే రూజ్ అని, రూజ్ అంటే కొల్యూజన్ అని, కొల్యూజన్ అంటే కాన్స్పిరసీ అని. ముఖ్యంగా సో మనం చూస్తున్న కొల్యూజన్, రూజ్, ప్లాట్, ప్లాయ్ అంటే కుట్ర చేశారు. మనం దీన్ని సింపుల్గా మ్యాషినేషన్ అంటాము. మ్యాషినేషన్ అన్న కూడా కుట్ర. ఆ కుట్రకి సరైన ఫ్యాక్ట్స్ ని అక్కడ వాళ్ళు యాడ్ చేయలేపారంటే, ఇంక్రీజ్ అంటే దాన్ని తగ్గట్టుగా చూపించలేపారు అనమాట రాహుల్ గాంధీ. ఇన్ మహాదేవపూర్ అంటున్నాడు కాన్స్టిట్యున్సీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ ప్లాయ్ టు ఎయిడ్ ఎ పర్టికులర్ పార్టీ. ప్లాయ్ టు ఎయిడ్ అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే ఏదో ఒక పార్టీకి హెల్ప్ చేయాలి అనుకున్నారు, అది అక్కడ వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు అనమాట. హెల్ప్ అంటున్నాడు, ఎయిడ్ అంటే మనం ఎక్కువ రాసుకోవడు సక్కర్ అని రాసుకోవచ్చు, ఇంకా సింపుల్ కావాలంటే అసిస్ట్ అని చెప్పొచ్చు. సక్కర్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే అసిస్ట్ అని కూడా మనం చెప్పొచ్చు. అది వీళ్ళ వాదనలకి బలం చేకూర్చలేకపోయిందనమాట. సో ఆఫ్ ఏ ప్లాయ్ టు ఎయిడ్ పర్టికులర్ పార్టీ హీస్ ఎక్యూషన్స్ ఆన్ అలందార్ స్మోకింగ్ గన్ అన్నాడు దట్ అటెంప్ట్స్ వర్ మేడ్ అట్ మ్యానిపులేషన్ టు ద కాంగ్రెస్ డిసడ్వాంటేజ్. అండ్ ఆన్సర్ స్మోకింగ్ గన్ అన్నాడు అంటే ఎవిడెన్స్ తో. స్మోకింగ్ గన్ అన్నాడు అంటే ఒక ఎవిడెన్స్ అనమాట. అంటే అక్కడ ఒక ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారు అనమాట. ఏమనంటే దట్ అటెంప్ట్స్ వర్ మేడ్ అట్ మ్యానిపులేషన్. మ్యానిపులేషన్ అంటే మన ఎక్కువ తెలుగులో అంటుంటాం తారుమారు చేయడం అంటాము, దాని ఇంగ్లీష్ లో మ్యానిపులేషన్ అంటారు, అంటే ఫ్యాబ్రికేషన్ అని. సింపుల్ చెప్పాలంటే చేంజెస్ చేయడం, ఆల్టర్ అని చెప్పొచ్చు. సో మ్యానిపులేషన్స్ అనమాట. మ్యానిపులేషన్ వర్ మేడ్ అట్ మ్యానిపులేషన్ టు ద కాంగ్రెసెస్ డిసడ్వాంటేజ్ ఇన్ ఏ క్లోజ్ కాంటెస్ట్ విత్ భారతీయ జనతా పార్టీ. అంత ముందు అయితే ఫెయిలియర్, కానీ ఇక్కడ మాత్రం అలా కాదనమాట. చెప్పినట్టు ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ చేశారనమాట. కాంగ్రెస్ పార్టీకి డిసడ్వాంటేజ్ చేయాలని చెప్పి ఎవరో ఓట్లు తొలగించారు, ఓట్ చోరీ జరిగిందని చెప్పి ఈయన ఇక్కడ మాట్లాడుతున్నారు. అక్కడ మొత్తం ఓట్లు మొత్తం ఏంటంటే దాదాపుగా 6,000 ఓట్లు అన్నాడు. 6,000 ఓట్స్ అంటే మామూలు విషయం కాదు, అది కన్ఫర్మ్ గా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా చెప్పొచ్చు. సో కాంగ్రెస్ పార్టీకి డిసడ్వాంటేజ్ చేయాలి అని చెప్పి చేశారని చెప్పి ఆయన అక్కడ ఆరోపిస్తున్నారు. సో అన్నది ఫైండింగ్స్ అన్నాడు. అక్కడ ఫైండింగ్స్ అంటే మనకు వచ్చిన కంక్లూజన్స్. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో ఫైండింగ్స్ అంటాడు. ఫైండింగ్స్ అంటే మనకు వచ్చిన రిజల్ట్స్ కానీ మనకు వచ్చిన కంక్లూజన్స్ కానీ మనకు దీన్నే ఫైండింగ్స్ అంటారు. చివరికి వచ్చిన కంక్లూజన్స్. బ్రాట్ అవుట్ అంటే ఫాస్ట్ ఇన్ అన్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ద హిందూ ఎర్లియర్ అంటాడు అనమాట. ఈ ఎలాంటి ఫైండింగ్స్ ఎక్కడ వచ్చాయి అనమాట అంటే మనకి హిందూ పేపర్లు వచ్చాయంట. డిడ్ నాట్ పెర్టైన్ టు ఎనీ యాక్చువల్ ఎఫెక్ట్ ఆన్ ద ఎలక్షన్స్, కానీ డిడ్ నాట్ పెర్టైన్ అన్నాడు. అక్కడ పెర్టైన్ అన్నాడు. పెర్టైన్ అంటే రిలేటెడ్, రిలేట్ అని చెప్పొచ్చు అనమాట. పెర్టైన్, పెర్టైన్కి పెట్టినెంట్ ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ కూడా అవుతుంది. పెట్టినెంట్ అంటే మీనింగ్ వచ్చి రిలవెంట్ అని చెప్పొచ్చు, ఓకేనా. ఇంపెర్టినెంట్ అంటాడు అంటే ఇర్రెలవెంట్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా అయితే నిజంగా అక్కడ ఎలక్షన్ జరిగాయి కదా, దానికి దీనికి సంబంధం లేదు అంటే మన రిజల్ట్ మార్చలేదని చెప్పి చెప్పిందనమాట హిందూ ఆర్టికల్. The all the findings brought out first in an investigative report in the Hindu earlier this month did not antadanamata, did not pertain to any actual effect on the election. Actually ఏంటంటే అక్కడ ఓట్స్ ని చోరీ చేసే ప్రయత్నం జరిగింది, కానీ దాన్ని ఆపేసింది అనమాట. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు కదా మరి, ఎందుకంటే అక్కడ ఫ్రాడ్ ఆపేసింది కదా. ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్ జరుగుతుంటే ఆపేసింది కాబట్టి నష్టం లేదు కదా. ఇంకా అక్కడ ఫ్రాడ్ జరిగే ఛాన్స్ లేదు. ఫ్రాడ్ చేయబోయారు కానీ దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆపేసింది కాబట్టి అది సంబంధం లేదనమాట అని చెప్తుంది అనమాట హిందూ పేపర్. Did not pertain to any actual effect on the elections. This is because the ECI did manage to stop the fraudulent deletion of nearly 6,000 voters after miscreants filed Form 77 applications designed to remove the names of legitimate voters. నిజంగా ఈ విషయాన్ని గుర్తించి
ఓకేనా, గుర్తించకపోతే ఎలక్షన్ కమిషన్ కన్ఫర్మ్ గా ఎలక్షన్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. కాకపోతే అక్కడ లక్కీగా ఏమైందంటే ఆటోమేటిక్ అక్కడ ఎలక్షన్ కమిషన్ గుర్తించేసింది, 6,000 ఓట్లని తొలగించలేదు. తొలగించుంటే ఆటోమేటిక్ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడి ఉండేది, తొలగించలేదు కాబట్టి ఎఫెక్ట్ పడలేదు. కాబట్టి ఇప్పుడు కొంతమంది మిస్క్రిజన్స్ ఏం చేశారంటే లీగల్ ఓట్స్ కూడా తొలగించాలి అని చూసారనమాట. ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది ఎలక్షన్ కమిషన్. అక్కడ ఎర్లియర్ దిస్ మంత్ అంటున్నాడు, నాట్ పెర్టైన్ టు ఎనీ యాక్చువల్ ఎఫెక్ట్ ఆన్ ద ఎలక్షన్స్. ఎఫెక్ట్ అన్నాడు, ఈఎఫ్ఎఫ్ఈసిటి. ఎఫెక్ట్ అంటే మీనింగ్ వచ్చి రిజల్ట్ అని చెప్పండి. మనకు దీన్ని కాన్సిక్వెన్స్ అంటాము, లేదంటే సింపుల్ గా రీపర్కూషన్ అంటాము. రీపర్కూషన్ అన్న, కాన్సిక్వెన్స్ అన్న, రిజల్ట్ అన్న, లేదా ఇంపాక్ట్ అన్న, ఇవన్నీ ఒకటే, రిజల్ట్. సో ఆఫ్టర్ మ్యాథ్ అంటాము, ఆఫ్టర్ మ్యాథ్ అంటాడు. ఇవన్నీ సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అనమాట. యాక్చువల్గా అక్కడ లక్కీగా ఆపగలిగింది అనమాట. దానివల్ల ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేదంటే ఎలక్షన్స్ మీద ఎలాంటి ప్రభావం కూడా పడలేదు. సో దిస్ ఈస్ బికాస్ ది DCA did manage to stop the fraudulent deletion of nearly 6,000 voters after miscreants filed Form 7 applications designed to remove. ఓకేనా, ఎవరైతే కొంతమంది ప్రయత్నించారనమాట ఏం తీసేద్దామని, లెస్టిమేట్ వాటర్స్ అన్నాడు, లెస్టిమేట్ అన్నాడు. లెస్టిమేట్ యాడ్జెక్ట్ గా చెప్పండి, అంటే మీనింగ్ వచ్చి లీగల్ గాను, లేదా లాఫుల్ గాను, లేదా జస్ట్ గాను, లేదా లెసిట్ గాను ఇలా చెప్పొచ్చు. ఇవన్నీ న్యాయబద్ధంగా ఉన్నా లెస్టిమేట్ అంటున్నాడు. సో అప్పుడప్పుడు దీన్నే లీగల్ గా ఉన్న ఓట్స్ లేదా కరెక్ట్ గా ఉన్న ఓట్స్ అని చెప్పొచ్చు. ఆ ప్రయత్నాన్ని వీళ్ళు ఆపగలిగారు. సో ఫ్రాడులెంట్ డిలీషన్ ఆఫ్ నియర్ అన్నాడు, ఫ్రాడులెంట్ అన్నాడు. ఫ్రాడులెంట్ అన్నాడు. యాడ్జెక్ట్ గా చెప్పండి, అంటే ఒక మీనింగ్ వచ్చి చీటింగ్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి కన్నింగ్ అని చెప్పొచ్చు, ఒక మీనింగ్ వచ్చి స్లై అని చెప్పొచ్చు, లేదంటే విలై అని చెప్పొచ్చు, కన్నింగ్. సో మనం దీన్నే క్రాఫ్టీ అంటాము, లేదా ఆర్ట్ఫుల్ అంటాము, ఇలా చెప్పొచ్చు అనమాట. కన్నింగ్ ఒక మీనింగ్ వచ్చి చీటింగ్ అని చెప్పొచ్చు, లేదంటే డెసెప్టివ్ అని చెప్పొచ్చు, DECEPTIV డెసెప్టివ్ అని చెప్పొచ్చు, ఇలా అనమాట. మోసం చెయ్యాలి అనే ప్రయత్నాన్ని కొంతమంది ఎవరైతే ఆ ఫామ్ 7 ఉపయోగించి ఓట్స్ని రిమూవ్ చేయాలనుకున్నారో ఆ ప్రయత్నం ఆపేశారు. 6,000 ఓట్లు అనేవి తొలగించబడలేదు కాబట్టి ఎలక్షన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేదు అని అంటున్నాడు. సో అక్కడ మిస్క్రియంట్స్ అన్నాడు చూడండి, మిస్క్రియంట్స్ అన్నాడు. మిస్క్రియంట్ నౌన్ గా చెప్పండి. మీనింగ్ వచ్చి ఒక మీనింగ్ వచ్చి క్రిమినల్ అని మనం చెప్పొచ్చు. మనకు దీన్నే ఫెలాన్ అంటాము, నేరస్తుడు అని చెప్పొచ్చు. ఇంకో మీనింగ్ వచ్చి మిస్క్రియంట్స్ అంటే రాంగ్ డూవర్ అని చెప్పొచ్చు, అంటే తప్పులు చేసేవాడు. మిస్క్రియంట్స్ అంటే రాంగ్ డూవర్, లైక్ క్రిమినల్స్ మనం చెప్పొచ్చు. ఫైల్ ఫామ్ అయిపోయింది అక్కడ. టు రిమూవ్ ద నేమ్స్ ఆఫ్ లిస్టిమేట్ వాటర్స్ బట్ మిస్టర్ గాంధీస్ ఎలిగేషన్స్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ ద హిందూస్ రిపోర్ట్. ఈయన చెప్పింది ఏంటంటే మేమేమి ఇక్కడ టేకింగ్ ఆఫ్ అంటే అక్కడ తీసుకున్నారని, అక్కడ టేక్ ఆఫ్ అంటే రిసీవ్ అని, అక్కడ టేకింగ్ ఆఫ్, అక్కడ టేక్ ఆఫ్ అంటే మనం ఎప్పుడు చోట టేక్ ఆఫ్ అంటాం, అంటే మీనింగ్ వచ్చి లాంచ్ అంటాం. టేక్ ఆఫ్ మన ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అంటాం, అంటే అక్కడ లాంచ్ అవడం అంటే తీసుకోవడం, బిగిన్ అవడం, ఆ మీనింగ్. సో టేకింగ్ ఆఫ్ అంటాడు ఫ్రమ్ ద హిందూస్ రిపోర్ట్ ఆర్ సెంటర్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ that CAD probe into the fraudulent activity has been stalled. ఇప్పుడు ఈయన కూడా ఏమన్నారంటే యాక్చువల్గా హిందూ పేపర్లో న్యూస్ వచ్చింది కదా, అదేంటంటే సిఐడి అనేది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆపేసింది. ఎందుకు ఆపేసింది, ఎందుకు మీరు డేటా ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ మీద ఎక్కడైనా గట్టిగా ఆరోపణ చేస్తున్నారు. అక్కడ చెప్పారు చూడండి, టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ ద హిందూస్ రిపోర్ట్ ఆర్ సెంటర్డ్. అక్కడ చూడండి ఆర్ సెంటర్డ్, అక్కడ సెంటర్ అంటే ఫోకస్, అక్కడ సెంటర్ అన్నాడు, మీనింగ్ వచ్చి ఫోకస్. మనకు దీన్ని ఏమంటున్నాం అంటే యాక్సెంచువేట్ అన్నాం. యాక్సెంచువేట్ ఈజ్ ఈక్వల్ మనం ఇంకేం చెప్పొచ్చు, సెంటర్ కాబట్టి అండర్ స్కోర్ అని చెప్పొచ్చు, అండర్ స్కోర్ అని, లేదంటే అండర్ లైన్ అని, ఇంకా బెటర్ అయితే ఎంఫసైజ్ అని చెప్పొచ్చు.
ఆయన చేసిన ఆరోపణలు ఎక్కడ ఫోకస్ చేస్తాయంటే అక్కడ ఆర్ రాసి చూసారా, అక్కడ ఆర్ రాసింది ఎవరి కోసం రాశాడు అనమాట అంటే ఆర్ రాసింది ఎలిగేషన్స్. ఎలిగేషన్స్ ఆర్ సెంటర్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ సిఐడి ప్రోబ్ ఇన్ టు ద ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ హ్యాస్ బీన్ స్టాల్. అక్కడ స్టాల్ అన్నాడు, స్టాల్ గర్భగా చెప్పొచ్చు మనం. స్టాల్ అంటే మీనింగ్ వచ్చి స్టాప్ అనమాట. మనకు దీన్ని సింపుల్ గా సీజ్ అంటాము, లేదంటే హాల్ట్ అంటాము. సో ఏదైతే సిఐడి ఎంక్వైరీ మీరు వేశారో అది ఆగిపోయింది. ఇక్కడ రాహుల్ గాంధీ క్వశ్చన్ అదే, ఎందుకు ఆగిపోయింది, మీరు ఎందుకు అనుకోవట్లేదు, ఈ ఫ్రాడ్ చేయడానికి ట్రై చేసింది ఎవరో మీకు తెలియాలి కదా, మీరు ఎందుకని దీన్ని ఆపేశారు ఆ ప్రోబ్ ని అన్నాడు. అక్కడ పక్కన ప్రోబ్ అని రాశాడు. ప్రోబ్ నౌన్ గా చెబితే ఇన్వెస్టిగేషన్ మనం చెప్పుకున్నాం. ఆ ఇన్వెస్టిగేషన్ ని లేదా ఆ ఎంక్వైరీని ఎందుకు ఆపేశారు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. సో due to the ECI's refusal to provide access to crucial technical documentation, దానికి కారణం ఏంటంటే ఈసీఐ యొక్క రిఫ్యూజల్. ఈసీఐ రిఫ్యూజ్ చేస్తుందంట. ఇది మంచి పద్ధతి, యాక్చువల్గా మంచి పద్ధతి కాదు. రిఫ్యూజల్ అంటే మీనింగ్ వచ్చి డీనియల్ గా చెప్పొచ్చు, ఇంకా మనకు కావాలంటే మనం దీన్నే డెఫియన్స్ అని చెప్పొచ్చు. ఆపేశారు కాబట్టి అపోజిషన్ కూడా మనం చెప్పొచ్చు. డీనియల్ అంటే డిఫియన్స్ అంటే వద్దనడం. సింపుల్ చెప్పాలంటే ఓడు అబ్జెక్షన్. యాక్చువల్గా ఇవ్వాలి కదా, మరి వీళ్ళు ఎందుకో ఆ టెక్నికల్ డేటాని ఇవ్వట్లేదు అనమాట సిఐడికి. దానివల్ల ఆగిపోతుందంట ఇన్వెస్టిగేషన్. రిఫ్యూజల్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు క్రూషియల్ టెక్నికల్ డాక్యుమెంటేషన్. అక్కడ చెప్పాడు క్రూషియల్ అన్నాడు. క్రూషియల్ అంటే ఇంపార్టెంట్ అని. మనకు దీన్ని కొన్నిసార్లు క్రిటికల్ అంటాము. అర్థం చేసుకోండి, ఒక మీనింగ్ వచ్చి క్రిటికల్ అంటే మన హాస్పిటల్ ఎక్కువగా క్రిటికల్ గా ఉందంటాం, అంటే కష్టంగా ఉంది, డిఫికల్ట్. ఒక మీనింగ్ వచ్చి క్రిటికల్ అంటే ఇంపార్టెంట్. మన అప్పుడప్పుడు అతను క్రిటికల్ గా ఉన్నాడంటే క్రిటిసైజ్ చేస్తున్నాడు, అలా కూడా తీసుకోవచ్చు మీనింగ్. ఇంపార్టెంట్ అంటాం, మనకు దీన్ని సేలియంట్ అంటున్నాము, లేదంటే సిగ్నిఫికెంట్ అంటాము, ఇంకా కావాలంటే పివోటల్ అంటాము, ఇంకా వైటల్ అంటాము. ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్స్ ఇచ్చే వర్డ్స్ గానే మనం చెప్పొచ్చు. సో ఎందుకని ఆ క్రిటికల్ అంటే క్రూషియల్ డేటాను మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మీరు డేటా ఇచ్చుంటే ఆ ఎంక్వైరీ ముందుకెళ్ళేది. మీరు ఇవ్వలేదు కాబట్టి ఎంక్వైరీ ఆగిపోయిందని చెప్పి అక్కడ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. యాక్సెస్ అంటే తెలిసి యాక్సెస్ అంటే అవైలబిలిటీ అని చెప్పొచ్చు టు క్రూషియల్ డాక్యుమెంటేషన్. లీవింగ్ ఇన్వెస్టిగేటర్స్ అనేబుల్ టు ఫాలో ద డిజిటల్ ఫుట్ ప్రింట్ అన్నాడు. అక్కడ ఫుట్ ప్రింట్ అంటే అక్కడ దొరికే ఫుట్ ప్రింట్ అన్నాడు, అంటే అక్కడ దొరికే ఆ మార్క్స్ కానీ లేదా అక్కడ దొరికే ఆ ట్రేసెస్ కానీ అక్కడ దొరికే ఆ క్లూ. ఇంగ్లీష్లో క్లూ అన్నా ఒకటే, క్యూ అన్నా ఒకటే. ఆ ఫుట్ ప్రింట్స్ అంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేశారు ఏంటనే హింట్స్ కానీ దానికి సంబంధించిన క్లూస్ కానీ ఇవ్వట్లేదు అనమాట. అందుకే పక్కన రాశాడు ఇన్వెస్టిగేటర్స్ అనేబుల్. అక్కడ ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు అనేబుల్ అయిపోతున్నారు, అంటే వాళ్ళకి అక్కడ ముందుకెళ్ళడానికి దారి లేదనమాట, అక్కడ ఆగిపోయారు. టు ఫాలో ద డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆన్ ద ఫ్రాడ్. ఆ ఫ్రాడ్ అంటే ఆ మోసంలో వాళ్ళకి కావాల్సిన డేటా దొరకట్లేదు. బరీడ్ ఇన్ ఏ మేజ్ ఆఫ్ షిఫ్టింగ్ ఐపీ అడ్రసెస్ అండ్ ఫోన్ నెంబర్స్. బరీడ్ అంటున్నాడు ఇన్ ఏ మేజ్ ఆఫ్ షిఫ్టింగ్ అంటున్నాడు ఐపీ అడ్రసెస్. కొంతమంది అక్కడ ఏం చేయొచ్చు అన్నమాట, కావాలంటే ఐపీ అడ్రస్ మార్చేస్తారనమాట. అక్కడ బరీ అనే పదం చెప్పాడు. బరీ అంటే అనమాట కూర్చోబెట్టేయడం. ఇక్కడ మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే హైడ్ చేయడం, ఇంకా చెప్పాలంటే కన్సీల్ చేయడం. మనం మామూలుగా చనిపోయిన వారిని బరీ చేస్తారు, అప్పుడు బరీ చేస్తాము అంటే భూమిలో పాతి పెట్టుట అనే మీనింగ్ ఇస్తాడు. మనకు దీన్ని ఇన్హ్యూమ్ అంటాము. ఇన్హ్యూమ్ అన్న కూడా మీనింగ్ అదే. బయటికి తీస్తేనేమో అనెర్త్ అంటాము. అనెర్త్ ని సింపుల్ చెప్పాలంటే ఎక్స్హ్యూమ్ అంటాడు. EXHUME. అక్కడ బరీ చేసేస్తారంటే మనకి ఆపేస్తున్నారు. ఆఫ్ షిఫ్టింగ్ ఐపీ అడ్రసెస్ అండ్ ఫోన్ నెంబర్స్. వాళ్ళు కూడా మాటికి ఏం చేస్తారు అనమాట, రకరకాల ఫోన్ నెంబర్లు వాడడం, రకరకాల ఐపీ అడ్రస్లు వాడి ఫ్రాడ్ చేస్తారు కదా అని చెప్తున్నాడు. బరీడ్ ఇన్ ఏ మేజ్ ఆఫ్ అన్నాడు. అక్కడ మేజ్ వాళ్ళకి అర్థం కావట్లేదు. అక్కడ మేజ్ అంటే మీనింగ్ వచ్చి కన్ఫ్యూజన్. మనకు దీన్నే క్వాండరీ అంటాం. స్పెల్లింగ్ చూసుకోండి, QUANDARY. దీన్ని మనం కొనండ్రమ్ అంటాము. కొనండ్రమ్ CONUN.
కొనండ్రం అంటాము. కాబట్టి ఇలా కష్టమైపోతుంది అనమాట ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి. ద ఈసీఎస్ రియాక్షన్ ఈజ్ పజిలింగ్ అన్నాడు. ఇక్కడ ఈసీ ఇచ్చిన ఆ రెస్పాన్స్ అనేది చాలా పజిల్గా ఉంది. పజిల్ అన్నా అందరూ రాసిన మేజ్ అన్నా ఒకటే, చాలా మనకి కన్ఫ్యూజింగ్గా ఉంది అని. మనకు దీన్నే సింపుల్గా ఏమన్నా అంటే స్టూపిఫై అంటాము, లేదంటే మిస్టిఫై అంటాము. అంటే కన్ఫ్యూజ్ చేస్తుంది. సో మనం ఎలా చేస్తాం అనేది మిస్టిఫై చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది అనమాట. ఇదేంటిది మన ఎక్స్పెక్ట్ చేయని సమాధానం చెప్పిందంట. ఇట్ అక్నాలెడ్జెస్ దట్ fraudulent attempts to delete water names were made and that it had shared details with police investigating the case, but it does not address the core allegation about not responding to the CID's repeated requests for destination IP and destination port data, which are necessary to pinpoint device data and in turn the identity and location of the fraudsters. ఇక్కడ ఏం చెప్తున్నారంట, మేమైతే కొంత సమాచారం మా దగ్గర ఉంది, మేమది పోలీసులకు ఇచ్చాము అని చెప్తుందంట ఎలక్షన్ కమిషన్. కానీ ఇక్కడ వీళ్ళు అడిగేది ఏంటనమాట, ఇక్కడ వీళ్ళు ఇవ్వాల్సింది ఎవరికన్నమాట, పోలీసులకు కాదనమాట, సిఐడిస్కి. అక్కడ సిఐడిస్ కూడా ఇవ్వాల్సింది ఏంటంటే ఆ డెస్టినేషన్ డేటా, డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్, ఆ డెస్టినేషన్ డివైజెస్, ఈ డేటా కావాలి. అది కాకుండా అక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పే సమాధానం వేరేగా ఉందంట. వీళ్ళు మాట్లాడుతుంది అబౌట్ సిఐడి ఎంక్వైరీ, వాళ్ళు చెప్తుంది నార్మల్ గా చెప్పారు. ఇది మనకి డౌట్ పుట్టిస్తుంది అనమాట. ఇదే మనకి ఒక డౌట్ రైజ్ చేస్తుంది. అక్కడ చెప్పండి చూడండి, ద ఈసీఎస్ రియాక్షన్ ఈజ్ పజిలింగ్, కన్ఫ్యూజింగ్, ఈట్ అక్నాలెడ్జెస్ అన్నాడు. అక్కడ ఈట్ అక్నాలెడ్జ్, అక్కడ అక్నాలెడ్జ్ అంటే మీనింగ్ వచ్చి రికగ్నైజ్, ఇది కొంత గుర్తించింది. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఐడెంటిఫై, మనకు దీన్నే పిన్ పాయింట్ అంటాం. పిన్ పాయింట్ అన్నా కూడా గుర్తించడం. ఏం గుర్తించింది అనమాట ఎలక్షన్ కమిషన్, దట్ ఫ్రాడులెంట్ అటెంప్ట్స్, ఫ్రాడులెంట్ అంటే చీటింగ్ అటెంప్ట్స్ అనేవి, టు డిలీట్ వాటర్ నేమ్స్ వర్ మేడ్, జరిగాయి. నిజమే, రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమే. కొంతమంది అయితే ఈ ఓట్స్ తారుమారు చేయాలి, ఓట్స్ దొంగిలించాలి, ఓట్స్ తొలగించడానికి ట్రై చేశారు. ఆ మాట వాస్తవమే. అండ్ దట్ ఇట్ హ్యాడ్ షేర్డ్, అంటే ఎలక్షన్ కమిషన్ మేమైతే షేర్ చేసేసాము. ఏ షేర్ చేశారు, డీటెయిల్స్. ఎవరితో, విత్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్, పోలీసులు మేమైతే కొంత సమాచారం ఇచ్చాము. బట్ ఇట్ డస్ నాట్ అడ్రస్ అంట, అడ్రస్ చేయట్లేదు ద కోర్ ఎలిగేషన్. అక్కడ కోర్ అంటే మెయిన్ అని, కోర్ అక్కడ కోర్ అడ్జెక్ట్ గా చెప్పాడు. కోర్ అంటే మెయిన్ అని, మనకు దీన్నే సెంట్రల్ అంటాము, లేదా దీన్ని మనం సింపుల్ గా ఫోకల్ అంటాము, ప్రధానమైన. కోర్, కోర్ ఎలిగేషన్, ఎలిగేషన్ ప్రధానమైన ఆరోపణ. ఏంటి ఆరోపణ, అబౌట్ నాట్ రెస్పాండింగ్ టు ద సిఐడిస్ రిపీట్ రిక్వెస్ట్స్ ఫర్ డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్. ఇక్కడ సిఐడి రిక్వెస్ట్ చేస్తుంది దేనికోసం, డెస్టినేషన్ ఐపీ అడ్రస్కి, దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. అది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అదనమాట. ఏంటి ఆ ప్రాబ్లం అనమాట అంటే, పోలీసులకి ఇస్తారు కానీ సిఐడి వాళ్ళు అడుగుతున్నారు కదా డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్, డెస్టినేషన్ డివైజెస్ అని, దానికి సమాధానం చెప్పలేకపోతుంది ఎలక్షన్ కమిషన్. ఇది కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్ అనమాట. ఎవరి మీద అనమాట, ఎలక్షన్ కమిషన్ మీద. సిఐడిస్ రిపీటెడ్ రిక్వెస్ట్, రిపీటెడ్ అంటే అడిగి అడిగి మళ్ళీ మళ్ళీ అడుగుతుందంట, ఆయన ఇవ్వట్లేదంట. ఫర్ డెస్టినేషన్ ఐపీ అండ్ డెస్టినేషన్ పోర్ట్ డేటా విచ్ ఆర్ నెసెసరీ టు పిన్ పాయింట్ డివైస్ డేటా, విచ్ నెసెసరీ టు పిన్ పాయింట్. ఇక్కడ పిన్ పాయింట్ అంటే రికగ్నైజ్, మనం దాని ద్వారా గుర్తించవచ్చు అనమాట. అదే ఇవ్వట్లేదు. ఇన్ టర్న్ ద ఐడెంటిటీ అండ్ లొకేషన్ ఆఫ్ ద ఫ్రాడ్స్టర్స్. సో మన దానివల్ల ఏమవుతుంది అనమాట, గుర్తించవచ్చు, లొకేషన్ తెలుస్తుంది. వితౌట్ దీస్ అంట మనకి గనక ఈ డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్, డెస్టినేషన్ డివైస్ లొకేషన్స్ ఇవి మన దగ్గర లేవనుకోండి, ఇట్ వుడ్ బి ఎకిన్ టు ఫైండింగ్ ఎడిటిల్ ఇన్ హ్యాష్ ట్యాగ్ అన్నాడు. అక్కడ ఎకిన్ అన్నాడు. ఇది లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఎకిన్ అంటే సేమ్ అని, సేమ్ అంటే సిమిలర్ అని, మనకు దీన్ని ఎలైక్ అంటాము. ఇంకా సింపుల్ కావాలంటే రిజంబల్ అని మనం చెప్పొచ్చు. మనకు దీన్ని టేక్ ఆఫ్టర్ అంటాము. టేక్ ఆఫ్టర్ అంటే చూడడానికి ఒకేలా ఉన్నా, సేమ్. సో ఎలా ఉంటుందంట సిచ్యువేషన్ అప్పుడు, ఎకిన్ టు ఫైండింగ్ అంట ఏ నీడిల్ ఇన్ ఏ హెయిర్ స్టాక్ అన్నాడు. ఏ నీడిల్ అన్నాడు, ఇన్ ఏ హెయిర్ స్టాక్ అన్నాడు. అంటే యూజ్లెస్ అటెంప్ట్ అని చెప్పొచ్చు.
మనం అంటాం గడ్డి మామూలు సూది వెదక ఎంత కష్టమో అంత కష్టమైపోతుంది అనమాట. ఇక్కడ మెయిన్ మనకు కావాల్సిందే ఆ డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్, ఆ డెస్టినేషన్ పోర్ట్ అంట. అది లేకుండా మనం ఎంత చేసినా ప్రయత్నం వృధా అనమాట. కష్టం, ఇంకా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు, లేదా యూజ్లెస్ అటెంప్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ద ఈసీఐ మస్ట్ రెస్పాండ్ స్పెసిఫికల్లీ టు దీస్ ఎలిగేషన్స్. కన్ఫర్మ్ గా ఇప్పుడు చేసిన ఆరోపణల మీద మీరు ఎందుకు ఆ డేటా ఇవ్వట్లేదు, దాని మీద కన్ఫర్మ్ గా రెస్పాండ్ అవ్వాలి. అది ఈసీ యొక్క రెస్పాన్సిబిలిటీ. టు ద రిక్వెస్టర్స్ మేడ్ బై ద కర్ణాటక సిఐడి, ఇట్ షుడ్ ఆల్సో వర్క్ టు ప్రివెంట్ ఫార్మ్ 7 మిస్యూజ్. చాలా మంది ఫార్మ్ 7 మీద దాన్ని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. దాని మీద కూడా రెస్పాండ్ అవ్వాలి, దాని మీద కొంత వర్క్ చేయాలి. Especially to stop water removal by third parties at a time when the ECA's credibility has taken a hit అన్నాడు. టేక్ ఏ హిట్ అంటే కోల్పోవడం, లాస్. టేక్ ఏ హిట్ అన్నాడు, ఇడియంగా తీసుకోవచ్చు, లాస్ట్ అనమాట, కోల్పోయారు. ఎలాగంటే అసలు సంబంధం వ్యక్తి థర్డ్ పార్టీ వ్యక్తులు వచ్చి ఓట్స్ ని మార్చడం అనేది నిజంగా దానివల్ల ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం కోల్పోతున్నారని చెప్పి చెబుతున్నాడు. లార్జ్లీ ఆఫ్ ఇట్స్ ఓన్ డూయింగ్, even the manner in which it has gone about the special intensive revision in Bihar, its dismissive reaction to the serious allegations in the Aland case is unnecessary. So అప్పుడు చెప్తుందంట, సో లార్జ్లీ ఆఫ్ ఇట్స్ ఓన్ డూయింగ్ given అన్నాడు, the manner in which it has gone. అప్పుడు చెప్పిందంట, మేము అందుకోసమే ఇలాంటి వాటి కోసం ఏం చేసామంటే ఎస్ఐఆర్ని తీసుకొచ్చాము బీహార్లో అని తనని ఏం చేస్తానమాట ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. సో లార్జ్లీ ఆఫ్ ఇట్స్ ఓన్ డూయింగ్, తాను కొంత చేస్తుంది ఎలక్షన్ కమిషన్. గివెన్ అండర్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ గాన్ అబౌట్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఇన్ బీహార్, ఇట్స్ డిస్మిసివ్ రియాక్షన్ టు ద సీరియస్ ఎలిగేషన్. అక్కడ చెప్పాడు డిస్మిసివ్ అంటే ఏదో చెప్పిన దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుందంట, డిస్మిసివ్ అన్నాడు. అక్కడ డిస్మిసివ్ అంటే అన్వర్ది, కొట్టిపాడేయడం, అన్వర్ది అంటే అసలు చెప్పేదానికి రిఫ్యూజింగ్ గా మాట్లాడుతుంది. అక్కడ డిస్మిస్ అంటే ఎలిగేషన్స్ కొట్టుపడేసి ఏదో చెప్తుంది అనమాట. సో రియాక్షన్ టు సీరియస్ ఎలిగేషన్స్ ఇన్ ద అలంది కేస్ ఈస్ అన్నెసెసరీ అండ్ కౌంటర్ ప్రొడక్టివ్. ఇక్కడ అసలు ఈ విషయంలో దాన్ని మాట్లాడడం అనేది అన్నెసరీ అనమాట. మనం అడిగేది ఏంటి, దీని మీద తీసుకునే యాక్షన్స్ అంటే మీరు ఏదో చెప్తున్నారు, అది ఇక్కడ అన్నెసెసరీ. అలాగే మీరు చెప్పేది ఇప్పుడు కౌంటర్ ప్రొడక్టివ్ అంటున్నాడు. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే అది అపోజిషన్ తీసుకొస్తుంది. కౌంటర్ ప్రొడక్టివ్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి అపోజిషన్ గా మాట్లాడుతున్నారు చెప్పడం అనమాట. సో మీరు మాట్లాడేది ఇక్కడ కరెక్ట్ కాదు. మిస్టర్ గాంధీ అండ్ హిస్ పార్టీ షుడ్ నాట్ లిమిట్ దేర్ క్రిటిక్ ఆఫ్ ద ఈసీఐ. అక్కడ క్రిటిక్ అంటే ఒక మీనింగ్ వచ్చి ఎనాలిసిస్ అని తీసుకోవచ్చు. క్రిటిక్ అంటే ఒక మీనింగ్ వచ్చి ఎనాలిసిస్ అని చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి అక్కడ క్రిటిక్ చేస్తానంటే ఎలిగేషన్ కూడా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ మీడియా ముందుకు వచ్చి ప్రతిసారి మన రాహుల్ గాంధీ ప్రతిసారి దీన్నే పాయింట్ చేయడం కరెక్ట్ కాదంటున్నాడు. సో క్రిటిక్ ఆఫ్ ద ఈసీఐ, ద ఎస్ఆర్ ప్రాసెస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ఎలక్టరల్ రోల్స్ టు రెటోరిక్ అండ్ రీగర్జియేషన్ అంటున్నాడు ఆఫ్ నోన్ డేటా. రీగర్జియేషన్ అంటే చెప్పింది మళ్ళీ చెప్పడం. రీగర్జియేషన్ అనే పదం రాశాడు అంటే మీనింగ్ వచ్చి అక్కడ రిపిటేషన్. మీ దగ్గర డేటా ఉంది, మీరు దాన్ని తీసుకొస్తున్నారు, మీకు తెలిసిన దాంతో మళ్ళీ 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 చెప్తున్నారు. అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. వర్తమాన ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు కూడా కరెక్ట్ కాదు అంటున్నాడు. రెటోరిక్ అని చూడండి, రెటోరిక్ అని నౌన్ గా చెప్పండి అంటే మీనింగ్ వచ్చి ఎక్కువ మాట్లాడడం. బ్రాండీ లోక్వెన్స్ అని చెప్పొచ్చు. మన ఎక్కువ దీన్నే మ్యాగ్నీ లోక్వెన్స్ అంటాము, మన ఎక్కువ దీన్నే పంపాసిటీ అంటాము, మన ఎక్కువ దీన్నే బాంబాస్ట్ అంటాము. బాంబాస్ట్ అని చెప్పొచ్చు, లేదంటే గర్బాసిటీ, ఎక్కువగా మాట్లాడడం. మీరు అస్తమానం ప్రెస్ ఇప్పుడు పెడుతున్నారు, దీని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు, దీన్ని పబ్లిక్లోకి బాగా ఎక్కువగా నెగిటివ్గా తీసుకెళ్తున్నారని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఆఫ్ నోన్ డేటా, మీకు తెలిసిందని చెప్తున్నారు తప్ప వాస్తవాలు దీనిపై మాట్లాడద్దని చెప్తున్నారు. ఎక్కువ మీరు దీన్ని బాగా నెగిటివ్గా తీసుకెళ్తున్నారు. దే మస్ట్ డూ మోర్ టు రైజ్ పబ్లిక్ కాన్షియస్నెస్ అన్న. మీరు చేయాల్సిందల్లా డేటా తీసుకురావడం, మీటింగ్ పెట్టడం, చెప్పడం కాదనమాట. మీరు పబ్లిక్లో కాన్షియస్నెస్ తీసుకురావాలంటున్నాడు. కాన్షియస్నెస్ అన్నాడు. కాన్షియస్నెస్ అంటే మీనింగ్ వచ్చి అవేర్నెస్.
అవేర్నెస్ మీరు తీసుకురావాలి అంటాడు అనమాట. అవేర్నెస్ వస్తేనే అంత బాగుంటుంది. అబౌట్ ద నీడ్ టు హ్యావ్ ఏ ఫైర్ అండ్ జస్ట్ ఎలక్టరల్ ప్రాసెస్. ఫెయిర్ అన్నాడు, కరెక్ట్గా ఉన్న, ఆనెస్ట్గా. జస్ట్ అన్నాడు, జస్ట్ అన్న మీనింగ్ వచ్చి లీగల్గా ఉన్నా. అక్కడ జస్ట్ ఏ సెన్స్ అనమాట, పాజిటివ్ సెన్స్. అక్కడ జస్ట్ అడ్జెక్టివ్ చెప్పాడు అంటే లీగల్గా ఉన్నా అని మనం చెప్పవచ్చు. సో ఎలక్టోరల్ ప్రాసెస్. ఓకే, ఇదనమాట ఈరోజు ఎడిటోరియల్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఎలిగేషన్ మేడ్ బై రాహుల్ గాంధీ ఇన్ హిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ రిగార్డింగ్ ది అలంద్ కాన్స్టిట్యున్సీ? ఓట్లు కొంతమంది అక్కడ తీసేశారు, దాని డేటాని ఇవ్వట్లేదు అని చెప్పాడు. సిలో ద అటెంప్ట్స్ వర్ మేడ్ టు ఫ్రాడులెంట్లీ డిలీట్ లెజిటిమేట్ ఓటర్స్ నేమ్స్. బెస్ట్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 2, వై హ్యాస్ ద సిఐడి ప్రోబ్ ఇంటూ ద అలంద్ ఎలక్టరల్ రోల్ ఫ్రాడ్ బిన్ స్టాల్? ఎందుకు ఆగిపోయింది? డేటా ఇవ్వట్లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్. బిలో బికాస్ ద ఈసీఐ డిక్లైన్. అక్కడ డిక్లైన్ అంటే అపోజ్, ఒక మీనింగ్ వచ్చి డిక్లైన్ అంటే డిక్రీజ్, ఒక మీనింగ్ వచ్చి అపోజ్. టు ప్రొవైడ్ క్రూషియల్ టెక్నికల్ డాక్యుమెంటేషన్. బెస్ట్ ఆప్షన్ బి, భారత్. వాట్ టైప్ ఆఫ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ డిడ్ ద సిఐడి రిక్వెస్ట్ ఫ్రమ్ ద ఈసీఐ టు ట్రేస్ ద ఫ్రాడ్స్టర్? డెస్టినేషన్ ఐపీ అడ్రసెస్, డెస్టినేషన్ పోర్ట్స్ అడిగింది. అది చూడండి, ఆప్షన్ సిలో ఉంది, డెస్టినేషన్ ఐపీ అండ్ డెస్టినేషన్ పోర్ట్ డేటా. బెస్ట్ ఆప్షన్ సి. హౌ డిడ్ ద ఈసీ ఇనిషియల్లీ రెస్పాండ్ టు ద ఫ్రాడులెంట్ వాటర్ డిలీషన్ అటెంప్ట్స్ ఇన్ అలంద్? సిలో ఇట్ సక్సెస్ఫుల్లీ స్టాప్డ్. ఆపగలిగింది ద డిలీషన్ ఆఫ్ నియర్లీ 6,000 వాటర్స్. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ క్రిటిసిజం డస్ ద పాసేజ్ లెవెల్ అట్ ద ఈసీఐస్ హ్యాండ్లింగ్ ఆఫ్ అలంద్ కేస్? ఆప్షన్ బి, ఈ డిస్మిస్ సీరియస్ ఎలిగేషన్ వితౌట్ స్పెసిఫిక్ రెస్పాన్సెస్. కొట్టి పడేసింది, ఆ ఎలిగేషన్స్ ని సింపుల్ గా క్యాన్సిల్ చేసి పడేసింది కాబట్టి బెస్ట్ ఆప్షన్ బి. సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఈక్వల్ టు అన్నాడు, క్లోజెస్ట్ అన్నాడు. పజిలింగ్ అంటే కన్ఫ్యూజింగ్, ఆప్షన్ ఏ సరిపోద్ది. ఎంకరేజింగ్ అంటే సపోర్టివ్, తెలిసిందే. ప్రిడిక్టబుల్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం. సపోర్టివ్ అంటే పాజిటివ్ సెన్స్. ట్రాన్స్పరెంట్ అంటే ఆనెస్ట్ లేదా క్లియర్ అలా చెప్పొచ్చు. సెవెంత్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అన్నాడు, తప్పంట. రాహుల్ గాంధీ ఎలిజ్డ్ ఈసీఐస్ ఇన్యాక్షన్ అన్నాడు, రైట్ ఆన్సర్. ద సిఐడి హ్యాస్ ఆల్ రిసీవ్డ్ కంప్లీట్ యాక్సెస్ కాదు, అక్కడ మెయిన్ యాక్సెస్ లేదు కాబట్టి 2 రాంగ్. 3, ద హిందూస్ ఇన్వెస్టిగేట్ రిపోర్ట్ ఫస్ట్ ఎక్స్పోజ్ ద అలంద్ ఫైండింగ్స్. రైట్ ఆన్సర్. అది బయట తీసుకొచ్చినారు అనమాట, హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్. బెస్ట్ ఆప్షన్ బి, ఓన్లీ 2 రాంగ్ అవుతుంది. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద పాసేజ్? హ్యూమరస్ అంటే ఫన్నీగా ఉందా, లాడేటరీ అంటే ప్రైజ్ వర్దింగ్ ఉందా, క్రిటికల్ అంటే క్రిటిసైజింగ్. బెస్ట్ ఆప్షన్ సి. స్పెక్యులేటివ్ అంటే రోమర్గా ఉందా, ఇండిఫరెంట్ అంటే న్యూట్రల్ గా ఉందా? ఇక్కడ ఆన్సర్ వచ్చి సి, క్రిటిసైజ్ చేసినట్టే ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రాడులెంట్ అన్నాడు. చీటింగ్ అని చెప్పొచ్చు, డిసెప్టివ్. బెస్ట్ ఆప్షన్ బి. జెన్యూన్ క్వశ్చన్ కి ఏమవుతుంది, అపోజిట్. ఆనెస్ట్ కూడా క్వశ్చన్ కి అపోజిట్. కేర్లెస్ అండ్ రెక్లెస్. వ్యాలిడ్ అంటే ఒక మీనింగ్ వచ్చి వ్యాలిడ్ అని, ఒక మీనింగ్ వచ్చి లీగల్. వ్యాలిడ్ అన్నడా, VALID యాడ్జెక్టివ్, ఒక మీనింగ్ వచ్చి లీగల్, ఒక మీనింగ్ వచ్చి లాజికల్, ఒక మీనింగ్ వచ్చి రీజనబుల్, ఒక మీనింగ్ వచ్చి బతుకున్న, ఎలైవ్, పాజిటివ్ మీనింగ్. బెస్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫాలోయింగ్ వర్డ్ అన్నాడు, యాంటోనిమ్ అడిగాడు. డిస్మిసివ్ అంటే అపోజ్ చేయడం, నెగిటివ్ మీనింగ్ అది. ఆపోజిట్ బెస్ట్ ఆప్షన్ ఏ, రెస్పెక్ట్ఫుల్ చెప్పండి. బిలో క్రిటికల్ అండ్ క్రిటిసైజింగ్, నెగిటివ్ అన్నాడు, ఆపోజిట్. హార్ష్ అంటే కొంచెం హార్ష్గా బిహేవ్ చేయడం, అంటే కొంచెం రఫ్గా, హార్ష్గా. నథింగ్ బట్ ఆన్సర్ అన్కైండ్ అని చెప్పవచ్చు. పక్కన ప్రోవకేటివ్ అన్నాడు, రెచ్చగొట్టడం. ప్రోవకేటివ్ అంటే అగ్రెసివ్. కొంతమంది పక్క వాళ్ళు మాటలతో ఏం చేస్తారు, ప్రొవోక్ చేస్తారు. అక్కడ ప్రోవోకేటివ్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి అగ్రెసివ్. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఏ. ఓకే, దిస్ ఈజ్ ద హిందూ ఎడిటోరియల్. చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని బాగా చదవండి, నోట్ చేసుకుని ఒకసారి మళ్ళీ మీరు మొత్తం చదువుకుంటూ ఒకసారి రండి, అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.